సలార్, సలార్, సలార్. ఎక్కడ చూసినా సలారే నడుస్తుంది. ఆహ్, స్క్రీన్స్ మీద హిట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ వాళ్ళ రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. డోంట్ వరీ. నేను మాత్రం రివ్యూ చేయట్లేదు ఈ వీడియోలో. ఆహ్, ఐ మీన్ ఐ హావ్ మై ఓన్ రీజన్స్. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెయ్యాలి. ఐ మీన్ నేనేదో చెప్పానని చెప్పి మీరు నా రివ్యూ చూసి, అరే! ఇలా ఉందా సినిమా, అలా ఉందా సినిమా అని ఏ సినిమా అయినా సరే ఇట్స్ నాట్ అబౌట్ సలార్. సో, ఎవరు వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. మూవీ వాచింగ్ అనేది ఒకళ్ళొకళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకుంటుంది. సో, ఒకళ్ళు చెప్పారని చెప్పి నేను చూడడం, ఒకళ్ళు చెప్పారని చెప్పి చూడకపోవడం అట్లాంటిది ఎప్పుడు కూడా చేయకూడదు. సో, అందుకే నేనెప్పుడు కూడా మూవీ రివ్యూస్ అనేది చేయదలుచుకోలేదు. అలాగే 'సలార్‌కి' కూడా మూవీ రివ్యూ చేయట్లేదు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి రిలీజ్ అయింది 'సలార్' గురించి. సో, ఆ వీడియో రియాక్ట్ చేయాలి ఇవాళ. ఇది వచ్చేసి 'సౌండ్ ఆఫ్ సలార్' అనేది యాక్చువల్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తయారు చేస్తున్నప్పుడు వీడియోని రిలీజ్ చేశారు. అఫీషియల్ వీడియో 'హంబెలే' వాళ్ళే రిలీజ్ చేశారు. దాన్ని రియాక్ట్ చేస్తున్నాం. చూడండి కొంతమంది అడగొచ్చు యాక్చువల్‌గా రివ్యూస్ చేయొచ్చు కదా! వ్యూస్ కోసం రివ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా ఒక 5 నిమిషాలు కూర్చొని నేను 'సలార్' చూసి ఆహ్, దాని మీద రివ్యూ ఇస్తే నాకు వస్తాయి. థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి నాకు. బట్ నా వ్యూస్ కోసం చేయను నేను. ఐ డోంట్ లైక్ టు ప్రెజెంట్ మై రివ్యూ ఆఫ్ ఎ మూవీ. ఎవరికి వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వాలి. అది థియేటర్‌లో ఫీల్ అవ్వాలి. అది నేను చెప్తే ఫీల్ అవ్వడం కాదది. సో, ఆ పాయింట్ మీద నేను మూవీ రివ్యూస్ చేయదలుచుకోలేదు. బట్ మూవీస్, ట్రైలర్స్, సాంగ్స్ వీటికి రియాక్షన్స్ ఇస్తాం. ఒపీనియన్స్ చెప్తాం. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది. బట్ ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది ఒక సినిమా చూస్తే. ఒక సాంగ్ చూస్తే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది. యెస్, మీతో పాటు కూర్చొని, నాతో పాటు కూర్చొని మీరు సాంగ్ వినొచ్చు, ట్రైలర్ చూడొచ్చు, ఒక సీన్ చూడొచ్చు. బట్ ఆ రియాక్షన్స్ అనేది నా పర్సనల్ రియాక్షన్స్. మీవి కాదు. మీరు చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ వేరే ఉండొచ్చు. సో, నాతో పాటు చూస్తున్నప్పుడు మీరు కూడా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మీ విధంగా ఫీల్ అవ్వాలి. అంతేగాని నాతో పాటు ఓహ్! వీడేదో చూస్తున్నాడు కదా! అని చెప్పి అలా కాదు. చాలామంది వీడియో రియాక్షన్స్ చేస్తున్నప్పుడు ఇదే ప్రాబ్లమ్ అండి. అందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ చెప్పేస్తారు. ఆహ్, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అది చేయకూడదు. మీరు నాతో పాటు చూడాలి. బట్ మీకు మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మీ ఓన్ ఫీలింగ్ ఉండాలి దానికి. నేను ఫీల్ అయ్యేది మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. హోప్‌ఫుల్లీ ఐయామ్ క్లియర్ అబౌట్ మై పాయింట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కువ సోది పెట్టొద్దింకా. చాలా ఎక్కువ సోది పెట్టేసాను ఇప్పటికే. డైరెక్ట్‌గా మనం వీడియోలోకెళ్ళిపోదాం. 'సౌండ్ ఆఫ్ సలార్'. వావ్! ఏం ట్రాన్సిషన్ అబ్బా అది నిజంగా.
వావ్! 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 అనే అంతకన్నా ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, ఆ ఫస్ట్ మినిట్ ట్రాన్సిషన్ వచ్చింది చూడండి. ఆ స్లో మూవ్‌మెంట్ నుంచి ఒక్కసారి బీట్ తీసుకొచ్చాడు. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చినాయి అంతే. ఐ మీన్ బీజీఎం అల్టిమేట్. ఆ సీన్స్ గాని, ఐ మీన్ ఆబ్వియస్‌లీ ఇవన్నీ ముక్క ముక్కలు బీజీఎమ్స్ సమ్‌వేర్ యూజ్డ్ బట్ అమేజింగ్ 'రవి బార్సూర్' గారు అగైన్ టేక్ ఎ బౌ. వాట్ అండ్ కంపోజిషన్ అండి బాబు. అండ్ వి నీడ్ టు అక్నాలెడ్జ్ వీళ్ళందరి హార్డ్ వర్క్. వీళ్ళందరూ కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు తెలియదు. ఒక మూవీకి ఆబ్వియస్‌లీ చాలామంది వర్క్ చేస్తారు. మన ఫ్రంట్ ఫేస్ ఉన్న హీరో, హీరోయిన్‌లు, కాస్టింగు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు కనబడుతుంటారు గానీ, వీళ్ళందరికీ అప్రిషియేషన్ దొరకదు కూడా. So a big round of applause. Thanks for all the people behind the scenes తోటి పనిచేసి మూవీకి సక్సెస్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా బిగ్ లైక్ కొట్టండి. సో ఐ మీన్ అందరూ చూసారు, విన్నారు కూడా బీజీఎమ్స్. ఐ మీన్ 'సల్లార్' బీజీఎం ఒక వేరే లెవెల్‌లో ఉంది. అంటే ఇప్పుడు 'సౌండ్ ఆఫ్ బీజీఎం' అని సెపరేట్‌గా రిలీజ్ చేయడంతోటి ఐయామ్ ష్యూర్ ఇట్స్ క్రేజీ అండ్ ఇలాంటివి చాలా వస్తుంటాయి. ఎందుకంటే ఒకసారి ఒక మూవీ పెద్ద సూపర్ హిట్ అవుతుందన్నప్పుడు చాలా ఇట్లా చాక్లెట్స్ లాంటివి వదులుతూ ఉంటారన్నమాట జనాలకి. సో ఐ మీన్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ సో మెనీ థింగ్స్ రిలేటెడ్ టు 'సల్లార్' ఇన్ కమింగ్ డేస్. ఎందుకంటే 'సల్లార్ 2' ఉంది కాబట్టి దానికి హైప్ అలా కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ, స్టేయింగ్ విత్ మీ, చూసినందుకు, విన్నందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అప్పటి వరకు. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు జాగ్రత్త, టేక్ కేర్, బాయ్, సీ యూ.